హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇదైతే 2 రోజుల బ్లాగ్ అండి. రీసెంట్గా కొంచెము హడావిడిగా ఉండడం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. మిస్ కాకుండా చూడండి. నేను పూజ రోజు ఏ విధంగా నేను సిద్ధం చేసుకుంటాను, పూజ రోజు ఎలాంటి హడావిడి ఉండిద్ది అనే బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇందులో ఉపయోగపడేవన్నీ ఉంటే కనుక మీరు లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే మనకి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈరోజు అయితే నేను ఒక 2 డేస్ బ్లాగ్ తీసానండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలాంటి పనులు చేస్తాను, అది కూడా పూజ ఉన్న సమయంలో అయితే ఎట్లాంటి మన విషయాలు జాగ్రత్త పడితే మన పనులు అనేవి త్వరగా అవుతాయి అనేసి అనమాట. ఇదివరకు అయితే కాఫీ అస్సలు అలవాటు ఉండేది కాదు, తక్కువ. ఈ మధ్యన అలవాటు చేసుకున్నాను. టీ కొంచెం అవాయిడ్ చేసి కాఫీతో మొదలు పెడుతున్నాను అనమాట. టీ ఎక్కువ తాగడం వల్ల దానికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నాను. ఒక్క రోజు టీ లేకపోతే కనుక అసలు తల నొప్పి వచ్చేస్తుంది. అందుకని ఇంకా టీ మానేసి కాఫీ అలవాటు చేసుకుంటున్నాను. ఇది కూడా మంచిది కాదు, బట్ దానికి ఆప్షనల్గా ఏదో ఒకటి ఉండాలి కదా అనేసి ఇంకా కాఫీ తయారు చేసుకున్నాను అనమాట. సో ముందు రోజు నేను నెక్స్ట్ డే కనుక నాకు పూజ ఉంది అనుకుంటే కనుక నేను ముందు రోజు రాత్రి ఇంట్లో కావాల్సినవన్నీ అంతా మొత్తం అన్నీ సిద్ధం చేసుకొని అన్నీ ముందుగానే అరేంజ్ చేసేసుకుంటాను. పూజకు కావాల్సిన సామానం కానీ ప్రతి ఒక్కటి. ఇందాక పువ్వులు చూపించాను కదా, అవి ఎక్కువ తీసుకొచ్చానండి. అవి ఏంటంటే కవర్లో అలా పెట్టి ఉంచడం వల్ల చెమ్మొచ్చేసినాయి అనమాట. మనకి మార్కెట్కి వెళ్తే కనుక ఒక పావు కేజీ 30-40 రూపీస్కి వచ్చేస్తున్నాయి. ఇంటి దగ్గర అయితే ఒక 10 రూపీస్కి అంటున్నారు కవర్, కానీ అందులో పట్టుమని 5-6 పువ్వులు కూడా ఉండట్లేదు. అందుకే నేను బయటకు వెళ్ళినప్పుడు అది తీసుకొచ్చాను అనమాట. పావు కేజీ 30 రూపాయలు, పర్లేదు బాగానే వచ్చినాయి. కానీ ఏంటంటే మన కవర్లు అలా ఉంచేసామనుకోండి, నేను హడావిడిలో కవర్లు అలా పెట్టేశాను. దాన్ని ఏమైందంటే మొత్తము చెమ్మంతా ఇచ్చేసి ఈ పువ్వులన్నీ కొంచెము వెళ్ళిపోయినట్టు అయిపోయినాయి. అందుకని అవన్నీ తీసి ఒకసారి ఎప్పుడైనా మనం ఎక్కువ పువ్వులు తీసుకొచ్చినప్పుడు ఇలా మనం బయట ఆరేసేసుకొని తర్వాత ఆరాక కొంచెం చెమ్మ ఆరాక మనం డబ్బాలో టిష్యూ కానీ పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ కాటన్ క్లాత్ వేసుకొని పెట్టామంటే మనకి పువ్వులు అనేవి మనకు వారం అంతా సరిపోతాయి, పూజకు వాడడానికి సరిపోతాయి అన్నమాట. మనం అస్తమాట్లు కొనే పని కూడా ఉండదు. ఈరోజైతే గుమ్మం దగ్గర ద్వారబంధం దగ్గర కూడా పూజ చేశానండి. అంటే నాకు ఎక్స్పర్ట్ని నేను చెప్పను, నాకు వచ్చిన విధంగా నేను చేశానన్నమాట. ఇదివరకు చాలామంది ఏంటంటే గుమ్మాలు అనగానే రకరకాల కలర్స్ ముగ్గులతో డెకరేషన్ చేస్తారు. నాకేంటి అవి అంతగా నచ్చట్లేదు. ఇవాళ ఇలా ప్లెయిన్గా ఉందనుకోండి, మనకి నచ్చింది ఏదో ఒకటి తృప్తిగా ఒక వరిపిండితో ఒక చిన్న ముగ్గు ఇలా వేసుకున్నాం అనుకోండి, ఎంత కళ ఉండిద్ది కదా. అది కూడా శుక్రవారం మంగళవారం పూట ఇలా వేసుకున్నామంటే గుమ్మం ముందు ఎంత నిండుగా ఉండిద్ది కదా. అందుకని నాకు ఏంటో అవి నచ్చట్లేదు అనమాట. సో అందుకని గుమ్మం మీద ఒక ఎల్లో పెయింట్ ఒకటే వేసేసాను. ఇలా శుక్రవారం మంగళవారాల పూట ఇలా ఒక ముగ్గు వేసుకోవచ్చు కదా అని చిన్న ఆశతో. సో ఈరోజు ఏంటంటే ద్వారబంధం దగ్గర కూడా నేను కొంచెము ముగ్గులన్నీ వేసి కొంచెం పూజ చేసుకుంటున్నాను. ఒరిజినల్గా పూజ ఎలా చేస్తారో నాకైతే అస్సలు తెలియదు. కానీ నాకు వచ్చిన విధంగా నేను అక్కడ చేస్తున్నాను అనమాట. నార్మల్గా ఇంకా అన్ని బొట్టెలన్నీ పెట్టేసి నాకు వచ్చిన ముగ్గు వేస్తున్నాను. ఇందులో నేను ఎక్స్పర్ట్ ఏం కాదండి. నేను చేసేది ప్రతి ఒక్కటి పూజలన్నీ పెళ్ళయ్యాక నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు నాకు తెలియని కూడా తెలీదు. సో పెళ్ళయ్యాక నేను ప్రతిదీ ఒక్కొక్క విషయం నేర్చుకున్నాను. మనం లేట్గా నేర్చుకున్నా కూడా అవేంటంటే మనకి బ్రెయిన్లో అలా గుర్తుండిపోతాయి కదా. సో మనకి అలవాటు అయిపోయింది. అలాగే చేశాను అనమాట. సో ఇటు సైడ్ అటు సైడ్ ద్వారబంధం దగ్గర కొంచెం పూలన్నీ పెట్టేసి అలంకరణ చేశాను. నాకు వచ్చిన విధంగా చేశాను. అలాగే ఇటు సైడ్ కూడా కొంచెము నీళ్ళు వేసి అక్కడ కొంచెం పూలు అలా వేసి రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే నేను ధూపం కూడా వేసేసాను అనమాట. ఇంట్లో వేసినప్పుడే మెయిన్ డోర్ దగ్గర కూడా అలాగే ధూపం వేసేస్తాను. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే అండి. పూజ మందిరం బయట ఏంటంటే ఇలాగా స్టిక్కర్ అంటిద్దాం అనుకున్నాను. అంటే కింద నేల మీద, తర్వాత ఎందుకులే అనిపించింది. ఎందుకంటే మా పిల్లలు అటు ఇటు తిరుగుతారు. మాది చాలా కిచెను. ఆ చిన్న కిచెన్లోనే పూజ మందిరం ఉండడం వల్ల ఇలాంటివన్నీ మనకి అచ్చురావని తెలిసి, సరే పూజ గది డోర్ ఎలాగో కొంచెము బోసిపోయినట్టు ఉంది కదా, దానికి పెయింట్ వేద్దాం అనుకున్నాను. పెయింటింగ్ బదులు అయితే ఇలాంటి స్టిక్కర్ అయితే మనకి, ఈ స్టిక్కర్ ఎంత అనుకుంటున్నారు, కేవలం 10 రూపాయలే. 2 స్టిక్కర్లు వచ్చినాయి ఇలాంటివి. ఇవేంటంటే ఆల్రెడీ దాని మీద డిజైన్ కానీ ముగ్గు కానీ అలా ప్రింట్ అయిపోయి ఉంటాయి కదా,
అది చూడటానికి కూడా పర్ఫెక్ట్గా ఉండేది. దాన్ని ఏం చేద్దాం అని ఆలోచించి ఇలాగ విడివిడిగా ముగ్గు పరంగా కట్ చేసి ఇలా డోర్స్కి స్టిక్ చేస్తున్నాను. ఇవైతే ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. అదే మనం పెయింట్తో వేసామనుకోండి వంక టింకర్గా అయితే చూడటానికి కూడా అంత బాగోదనేసి ఇలా పెడుతున్నాను అనమాట. ఇవి ఏంటంటే స్టిక్కర్స్ గుమ్మం దగ్గర కానీ లేకపోతే ఇలా పూజ రూమ్లో కానీ స్టిక్ చేసుకోవడానికి బాగుంటాయి. కానీ మాది చూసారు కదా ఇంతే ఉంది పూజ గది చిన్నది. ఆ చిన్న పూజ గది ఎదురుగా స్టిక్ చేశాను అనుకోండి గబుకొని పిల్లలు తొక్కుతూ ఉంటారు, అటు ఇటు నడుస్తూ ఉంటాం కదా. సో అందుకని ఏంటంటే ఇలాగా నేనే కట్ చేసి ఇలా విడివిడిగా కట్ చేసి ఇలా అంటిస్తున్నాను అనమాట. సో ఈ ముగ్గులోనే ఏనుగులు కూడా వస్తే అవి కూడా నేను పూజ మందిరానికి అంటే బయట డోర్ ఉండేది కదా దానికి స్టిక్ చేశాను. ఈ ఐడియా అనేది ఎప్పుడైనా మీకు వచ్చిందో వస్తే నేను కామెంట్ చేయండి. ఈరోజైతే చిన్న బ్లాగే. సో నెక్స్ట్ టైం మంచి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను అనమాట. ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.